అలాగే చాలా మంది ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా వాటిని అదుపులో పెట్టుకోక ఏదో ఒక పని చేసి వాళ్ళ విలువను వాళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా ఏదైనా తిడితే ఆ వ్యక్తిని తిట్లను గురించి ఎదురు తిరిగి మాట్లాడక ఊరకయే ఉండాలి. ఊరక ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. మనకు నష్టము కలిగినా, కష్టము కలిగినా, ఇతరుల నుంచి ఇబ్బంది ఏది వచ్చినా కూడా మనము ఊరకే నిలబడాలి. దేవునికి ఆ కార్యాన్ని అప్పచెప్పాలి. మనము గనక ఆ పని చూసుకున్నామనుకో, దేవునికి అవకాశం ఇవ్వకున్నట్లుగా మనమే కోపపడి, మనమే మాట్లాడి, మనమే గొడవలోనికి ప్రవేశించి మన యొక్క విలువలను మనమే పోగొట్టుకున్నట్లయితే ఇక దేవుడు ఏ పని చేయడు. మనము మౌనముగా ఉండి దేవునికి అవకాశం ఇవ్వాలి. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి మనము ఊరకనే ఉండి దేవునికి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇస్తామో ఆయన అప్పుడే నిజమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.